గూండా కాళీని గురించి నేను రాసిన ఆర్టికల్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందమ్మా. తనను గురించి చెడుగా రాసిన వాళ్ళ తలలు నరికి పెళ్ళాలకు పంపిస్తానని ప్రెస్ మీట్ లో చెప్పాడట డాడీ కాళీ. చూశాను. బెదిరింపులకు భయపడి సత్యాన్ని చంపుకునేవాడు పత్రికా రచయిత కాలేడు. మీ మాటలు వింటుంటే నాకెందుకో భయంగా ఉందండి. ఇంత పిరికమ్మను ఎందుకు డాడీ పెళ్లి చేసుకున్నావు? ఆగండి. ఏరా, నరికిన తలలతో ఆడుకునేవాణ్ణి నీ రాతలకు భయపడతానా? నా పరువు పేపర్లో నువ్వు తీసావు, నీ పరువు పబ్లిక్ లో నేను తీస్తాను. ఓ, ఎంత సెక్సీగా ఉన్న కూతురుందా నీకు? నీ పేపర్కు మ్యాటర్ కావాలంటే దీన్ని ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి? నా బిడ్డనే చెయ్యొద్దు, నా బిడ్డనే చెయ్యొద్దు. ఆగండి, కదిలితే కాళ్ళు నరుకుతా. ఏంట్రా మీరు చూసేది ఇక్కడ? వదలబండి. నమస్తే సార్, మీరా? సమయానికి వచ్చావు. మీరంతా ఒక్కొక్కళ్ళు వచ్చి దీన్ని కసి తీరా ముద్దు పెట్టుకోవాలి. తప్పుకున్నా తప్పించుకున్నా మీ తల తెగిపోతుంది. ఎస్ఐ, ఒక్కొక్కళ్ళని పంపించు. బట్టలు లేకుండా నీ కూతుర్ని చూసి ఎన్నాళ్ళైందో చూసుకో. నువ్వు బట్టలుడ తీసింది నా బిడ్డ కాదురా, భరతమాతకు. నువ్వు పరువు తీసింది నాకు కాదురా, భరత జాతికి. రేయ్, కత్తి కన్నా కలం గొప్పదన్న సత్యాన్ని నిరూపిస్తాను. నేను వన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. గాంధీ సెంటర్ లో 2 మర్డర్లు జరిగాయి. ఎవరు చంపారో తెలీదు. ఏవో ముఠా తగాదులు అనుకుంటా. వెంటనే పోస్ట్ మార్టం ఏర్పాటు చేయండి. ఏమిట్రా మీరు చూసేది ఇక్కడ? వెళ్ళండి.